నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కార్యం ఏదైనా, వ్యవహారం ఎలాంటిదైనా, కార్యక్రమం ఏ తరహాదైనా వాటి అవరోధాల్ని తొలగించి విజయాల్ని అందించే దైవం మహాగణపతి. సకల విశ్వగణాన్ని ముందుకు నడిపే నాయకుడు వినాయకుడు. సమస్త జీవకోటికి హితాన్ని ప్రబోధిస్తాడు కాబట్టి గణపతి గణనాయకుడయ్యాడు. గణేశ నవరాత్రులు దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో విఖ్యాతిగాంచిన గణపతి క్షేత్రాల దర్శనం అత్యంత శుభకారకం. ఆ పరంపరలోనే కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లా సిర్సి క్షేత్రంలో నెలకొన్న సుప్రసిద్ధ గణేశ సన్నిధి శ్రీ మహాగణపతి దేవస్థానం. దొడ్డ గణపతిగా వ్యవహరించే ఈ గణనాథుడు నెలకొన్న ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మన దేశం దివ్యభూమి, కర్మభూమి, పవిత్ర భూమి. నదీనదాలు, అరణ్యాలు, పర్వతాలతో శోభిల్లుతూ ఆ ప్రకృతి వనరుల మధ్య వివిధ సందర్శనీయ క్షేత్రాలు, దర్శించదగ్గ దివ్య ఆధ్యాత్మిక క్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పశ్చిమ కనుమలు సతత హరితారణ్యాలకు పెట్టింది పేరు. ప్రకృతి సహజ సౌందర్యం పరిమళించే ఈ ప్రాంతంలో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలున్నాయి. వాటిల్లో సిర్సి సుప్రసిద్ధమైనది. హుబ్లీ నుంచి సిర్సి వెళ్లే మార్గం అరణ్యసీమతో అలరారుతున్నది. ఆకాశాన్ని తాకే వృక్షాలు, చుట్టూ పరుచుకున్న వృక్ష సంపద, వన్యమృగాలతో ఈ లోగిలి కళకళలాడుతోంది. మనసు హాయిగా సేదదీరి మనోరంజకత్వంతో ప్రశాంతతను పొందుతుంది. వర్షాకాలంలో, శీతాకాలంలో ఇక్కడి ప్రకృతి అందాలు మరింత సౌందర్య అతిశయాన్ని పొందుతాయి. సకల వక్రతల్ని తొలగించే దైవం వక్రతుండ గణపతి. సవ్యంగా, సక్రమంగా వ్యవహారాలు కొనసాగడానికి గణపతి అనుగ్రహం తప్పనిసరి. కన్నడ నేలపై ఎన్నో గణపతి క్షేత్రాలున్నాయి. కర్ణాటకలో విఘ్నేశ్వరుణ్ణి గణప్పగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఉన్న గణేశ క్షేత్రాలన్నీ చాలా వరకు స్వయం వ్యక్త క్షేత్రాలు కావడం విశేషం. దర్శించిన వారి అభీష్టాల్ని నెరవేరుస్తూ దోషాల్ని పరిహరించే వినాయక క్షేత్రాలు కర్ణాటకలో ఉన్నాయి. వాటిలో సుప్రసిద్ధమైనది కర్ణాటక రాజధాని బెంగళూరులో నెలకొని ఉంది. బసవన్నగుడి ప్రాంతంలో ఉన్న ఈ గణపతిని దొడ్డ గణపతిగా వ్యవహరిస్తారు. కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో మహాగణపతి కొలువుదీరి ఉన్నాడు. ఈ గణపతిని దొడ్డ గణపతిగా వ్యవహరిస్తారు. బుల్ టెంపుల్ రోడ్, బసవనగుడి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం దేశంలోనే ప్రసిద్ధి పొందిన గణపతి సన్నిధి. భారీ ఏకశిలపై గోచరమయ్యే ఈ విగ్రహం స్వయంభువుగా భావిస్తారు. 18 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో సాక్షాత్కారమయ్యే ఈ విరాట్ రూప గణపతికి అర్చకులు నిచ్చెనల్ని అధిరోహించి నిత్య కైంకర్యాల్ని నిర్వహిస్తారు. ప్రతి బుధవారం మహాగణపతి భారీ విగ్రహానికి 100 కిలోల వెన్నను అలంకరిస్తారు. నవనీత గణపతిగా దొడ్డ గణపతి రూపం ఆ సందర్భంలో అపురూపంగా ఉంటుంది. ఈ ఆలయంలో అర్చకుల ద్వారా నారికేళాన్ని స్వీకరించి 21 నెలల పాటు సంకష్టహర గణపతి వ్రతం ఆచరిస్తే భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయన్నది విశ్వాసం. వినాయకం సచ్చిదానందదాయకం నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. గణపతి తన శక్తియుక్తులతో సకల విఘ్నాల్ని నివారణ చేస్తాడు. ప్రణవ స్వరూపునిగా, ప్రసన్న వదనుడిగా, మూషిక వాహనుడు భక్తులకు వరాల సిరుల్ని అందిస్తాడు. అలాంటి మహాగణపతి నెలకొన్న సిర్సిలోని ఆలయం 400 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. హొయసల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. శిల్పకళా శోభితంగా హొయసల కాలం నాటి కళా వైదుష్యాన్ని ఈ ఆలయం ప్రతిఫలిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో ఉన్న ఈ ఆలయం కర్ణాటకలో సుప్రసిద్ధమైనది. ఓంకార రూపసీ భగవాన్ యో వేదథౌ ప్రతిష్ఠితః తతశ్చ ఓం ఇతి ధ్వనిరభూత గువై గజాకారః ఆస్వాదనీయం. వేదాలకు ఆదిస్వరూపమైన ఓంకారమే గణపతి. కాలాన్ని నియంత్రించే కాలాత్మకుడు గజాననుడు. ప్రకృతి పురుషుల ఏకత్వానికి సంకేతం
గణేశుడు. అలాంటి గణపతి మహాగణపతిగా కొలువుదీరిన దివ్యక్షేత్రం సిర్సి. దొడ్డ గణపతిగా, దొడ్డ గణప్పగా, దొడ్డదేవరగా స్వామిని వ్యవహరిస్తారు. పొండరాజ్యంలో మొదటిసారిగా మహాగణపతి ఆలయం నిర్మితమై ఉంది. ఆ తరువాత 400 సంవత్సరాల క్రితం హొయసల రాజులు దీనిని పునర్నిర్మించారు. సంపూర్ణంగా హొయసల నిర్మాణ శైలిని ఈ ఆలయం పోలి ఉంటుంది. రాయర్పేట ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం అద్భుత శిల్పకళా విన్యాసంతో ఆకర్షణీయంగా కానవస్తుంది. ఉత్తర కన్నడ జిల్లా అనేక క్షేత్రాలకు నెలవు. ఆ సంవిధానంలోనిదే ఈ ఆలయం. గణేశ్వరుడి దివ్య మూర్తిమత్వాన్ని దొడ్డ గణపతి విగ్రహం సమగ్రంగా ఆవిష్కరిస్తుంది. స్తూపాకార ఆలయ గోపురాలతో, కళాత్మక ప్రాభవాలతో, బంగాళా పెంకులతో, పైకప్పు తీర్చిదిద్దిన విలక్షణ కట్టడాలతో ఆలయం శోభిల్లుతోంది. పర్వత ప్రాంత ఆధ్యాత్మిక క్షేత్రానికి తగిన రీతిలో ఆలయ నిర్మాణ శైలి ఉండడం మరో విశేషం. గణపతి తన శక్తియుక్తులతో సకల విఘ్నాల్ని నివారణ చేస్తాడు. ప్రణవ స్వరూపునిగా, ప్రసన్న వదనుడిగా, మూషిక వాహనుడు భక్తులకు వరాల సిరుల్ని అందిస్తాడు. అలాంటి మహాగణపతి నెలకొన్న సిర్సిలోని ఆలయం 400 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. హొయసల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. శిల్పకళా శోభితంగా హొయసల కాలం నాటి కళా వైదుష్యాన్ని ఈ ఆలయం ప్రతిఫలిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో ఉన్న ఈ ఆలయం కర్ణాటకలో సుప్రసిద్ధమైనది. గర్భాలయంలో ధీర గంభీరయుతంగా దొడ్డ గణపతి ఆలయం విలసిల్లుతోంది. సొండరాజ్య పాలకులు ఆలయాన్ని నిర్మించే వరకు అరణ్య ప్రాంతంలో ఆరుబయటే ఈ విగ్రహం ఉండేది. పాశాంకుశాలను ధరించి అభయవరద రూపునిగా మహావిరాట్ ఆకృతిలో గణపతి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎడమవైపు వంపు తిరిగిన తొండంతో పుష్పాలంకరణ శోభితంగా స్వామి గోచరమవుతాడు. ఎడమవైపు వంపు తిరిగిన తొండమున్న గణపతి మోక్షకారకుడు. ఋషీశ్వరులు మోక్షసిద్ధికై ఈ స్వామిని విశేషంగా ఆరాధించి తమ మంత్ర ఫలసిద్ధిని స్వామి గర్భంలో నిక్షిప్తం చేశారని స్థలపురాణం తెలియజేస్తోంది. జన్మకుండలిని, జాతక చక్రము లేని వ్యక్తులు తమ దోష పరిహారం కోసం ఈ క్షేత్రానికి తరలివస్తారు. అలాంటి వారికి ప్రత్యేకంగా ఆయుష్య హోమం, గణపతి హోమాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. అలాగే కర్ణాటక ప్రాంతంలో ఎక్కడ ఎవరు స్థిరాస్తులు కొనుగోలు చేసినా స్వామి ఆలయానికి వచ్చి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. అందుకే ఈ గణపతిని స్థిరాస్తి గణపతిగా వ్యవహరిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ క్షేత్రానికి తరలివచ్చి స్వామివారి దివ్యాశీస్సుల్ని ప్రత్యేకంగా తీసుకుంటారు. వినాయక చవితి పర్వదిన వేడుకల్ని ఈ ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు. వినాయక నవరాత్రుల్లో స్వామిని వివిధ రీతుల్లో ప్రతిరోజు అలంకరిస్తారు. వెన్నతో, గంధంతో, పసుపు కుంకుమలతో మహాగణపతికి అలంకరణ చేసి విశేష పూజాధికాలను నిర్వహిస్తారు. సిర్సిలోని మహాగణపతి ఆలయంలో పురాణ ప్రసిద్ధిగాంచిన శంకర నారాయణ స్వామి ఆలయం ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. మూల ప్రకృతికి, సర్వవ్యాపకత్వానికి సంకేతం మహాలింగమూర్తి. స్థితి నిర్వహణ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈశ్వర కృపను ఆకాంక్షిస్తూ నారాయణుడు ఇక్కడ శివలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడని పురాణోక్తి. దివ్య తేజో సంభరితంగా శంకర నారాయణుడు భక్తులకు సకల శుభ పరంపరల్ని అనుగ్రహిస్తాడు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ. మహాశివరాత్రి పర్వదినం ఈ ఆలయంలో విశేష రీతిలో కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కైంకర్యంలో పాలుపంచుకుంటారు. అత్రి, అనసూయ దంపతులకు కారణజన్ముడిగా దత్తాత్రేయుడు జన్మించాడు. త్రిమూర్తుల ఏకీకృత శక్తులతో వారి సమన్వయ స్వరూపంగా దత్తాత్రేయుడు భాసిల్లుతాడు. ఆది గురువుగా, గురు పరంపరకు ఆద్యుడిగా దత్తుడిని భావిస్తారు.
ధర్మకార్య నిర్వహణకు, లోకోద్ధరణకు తనను తాను దత్తం చేసుకున్నాడు. అత్రి మహర్షి పుత్రుడిగా దత్తాత్రేయుడయ్యాడు. అలాంటి విశిష్ట స్వరూపుడు, స్మర్తృగామి అయిన దత్తాత్రేయ స్వామి దేదీప్య కళలతో ధవళ కాంతుల్ని వెదజల్లుతాడు. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. యోగ మార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ పరిరక్షణ అనే 3 అంశాల ప్రాతిపదికగా దత్తాత్రేయుడు అవతారాన్ని ధరించాడు. దత్త సంప్రదాయాన్ని అనుసరించేవారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి, దుర్గాదేవి భారీ చిత్రపటాలు ఉంటాయి. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. త్రిమూర్తులు తమ సృష్టి స్థితి లయ నిర్వహణ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించటానికి, అందుకు కావలసిన శక్తియుక్తుల్ని అందుకోవడానికి మహాగణపతినే ఆరాధిస్తారు. సకల దేవతలకు, సమస్త సృష్టికి ఆరాధనీయుడు సిద్ధి గణపతి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల్ని తొలగించి విజయ సిద్ధుల్ని సదా స్వామి అనుగ్రహిస్తాడు. మహాగణపతిం మనసా స్మరామి అంటూ ఆ విఘ్ననాయకుణ్ణి సభక్తికంగా ప్రార్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం.